మిథున అయితే ఇంకా పురుషోత్తంతో వారం రోజుల్లో నేను దేవా మీద ఉన్న ప్రేమను నేను నిరూపించలేకపోతే మీ కూతురుగా నేను శాశ్వతంగా వచ్చేస్తాను అని చెప్పనని పురుషోత్తంతో అయితే ఇంకా చెప్పుంటుంది. ఇంకా అలాగే ఈ వారం రోజుల్లో దేవా నా మీద ప్రేమని బయట పెడతాడని చెప్పని అటు సత్యమూర్తికి కానీ అందరికి కుటుంబానికి తను చెప్పుంటుంది. కానీ ఇంకా మిథున అయితే ఇంకా ఆఖరి రోజు ఇంకా వారంలో ఆఖరి రోజు అనుకునేటప్పటికి ఇంకా చనిపోయింది మిథున అని చెప్పననేదే షాకింగ్ న్యూస్ అయితే దేవాకు వస్తుంది. ఇంకా మొత్తం తారుమారు. ఇంకా దేవా అయితే ఈ వారం రోజుల తర్వాత ఇంకా ఈ మిథున ఉండదు, వెళ్ళిపోతుంది, ఇప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పని దేవా అనుకుంటే పురుషోత్తం ఏమో నా కూతురు నా ఇంటికి వచ్చేస్తుంది, వాడెట్ట తన మీద ప్రేమ లేదని చెప్తాడు అని చెప్పనని ఇద్దరు చాలా హ్యాపీగానే ఉంటారు. కానీ ఇక్కడే ట్విస్ట్ అయితే ఇంకా తను చనిపోయింది మిథున ఇంక లేదు చనిపోయింది అని చెప్పనని అనేటప్పటికీ ఇంకా మొత్తం కథ అంతా తారుమారైపోయింది. అప్పుడు ఒక సత్యమూర్తి అయితే ఎప్పుడు నువ్వు ఇక్కడ ఉండొద్దమ్మా, వెళ్ళిపో మీ ఇంటికి, ఇక్కడ వీడిని కరెక్ట్ కాదు అని చెప్పన్న సత్యమూర్తి కూడా మిథున విషయంలో దేవాకైతే తను ఒక దేవతరా, అలాంటి దేవత మన ఇంటి కోడలయ్యింది అంటే అది ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే తప్పక ఇలాంటి రాదు అని చెప్పని ఇంకా యష్మి అయితే ఫోన్ చేసి ఈ విధంగా ఒక డెడ్ బాడీ అయితే దొరికింది, అది మిథున అలాగేనే ఉంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కుటుంబం అంతా అక్కడికి చేరుకుంటారు. ఇంకా మిథున కన్న తల్లి అయితే తులసి తను ఏ కన్న తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు, కన్న బిడ్డని చనిపోయింది అని చెప్పనని రాకూడదు. ఎప్పుడు ఇంకా మిథున విషయంలో కోపంగా మాట్లాడే దేవా అయితే నేను దేవుడా ఎప్పుడు నిన్ను ఏది అడగల, కానీ ఈరోజు నేను అడుగుతున్నా, నా మిథున తను ఆ బాడీ అయితే నా మిథునది కాకుండా చూడు అని చెప్పని అంటాడు. కానీ యష్మి అయితే మాత్రం మిథున సేఫ్గానే ఉంది అని చెప్పని అంటుంది. వీళ్ళందరికీ మిథున విషయంలో ఒక క్లారిటీ రావాలని చెప్పని ఇలా చేస్తున్నానని చెప్పని యష్మి అయితే అనుకుంటుంది. ఆ డెడ్ బాడీ ఇంక తీస్తూ ఉంటే దేవాకు ఒక పక్క టెన్షన్, నా మిథున కాకూడదు అని.